వెల్కమ్ బ్యాక్ టు వైకే న్యూస్. నేను మీ గగన్. 16వ ప్రాయంలో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా అంటూ క్యాంపస్ హ్యాపీ డేస్ని అందమైన అనుభవంగా మెలుచుకోవాలి కానీ కేరింతలు తుల్లింతలో ఉండాలి తప్ప తూలుతూ తప్పటడుగులు వేసే డ్రగ్స్ వద్దు. జస్ట్ సే నో టు డ్రగ్స్ బ్రో. ఇంక బులెటిన్లో ఇవాళ హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ కర్నూలులో మోదీ పర్యటన, ముందుగా శ్రీశైలం మల్లన్న దర్శనం, 13,429 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. మద్యం స్కామ్లో 4 నిందితులు, కస్టడీ పిటిషన్ రిటర్న్. మిథున్ రెడ్డి లుకౌట్ తొలగింపు పిటిషన్పై ఇవాళ విచారణ. పోలవరం నిర్వాసితులకు 1,100 కోట్లు విడుదల, 41.15 మీటర్ల కాంటూరు వారికి పరిహారం చెల్లింపు. మావోయిస్టు పార్టీకి మరోసారి షాక్, ఇవాళ ఛత్తీస్గఢ్ సీఎం దగ్గర 70 మందితో లొంగిపోనున్న ఆసన్న. మన దేశంలోనే 2030 కామన్వెల్త్ గేమ్స్, అహ్మదాబాద్ వేదికగా క్రీడల నిర్వహణ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం 7:50 ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 10:20 కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. అనంతరం 11:45 భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1:40 సుండిపేట హెలీప్యాడ్ నుంచి నన్నూరు హెలీప్యాడ్కు ప్రయాణం చేసి మధ్యాహ్నం 2:30 రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక ప్రధాని మోదీ శ్రీశైలం ఏర్పాట్లకు సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ హరినాయుడు అందిస్తారు. హరినాయుడు, చెప్పండి, మోదీ పర్యటన వివరాలు ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. కర్నూలు జిల్లా నుంచి అదేవిధంగా నంద్యాల జిల్లాకు సున్నిపేట ద్వారా శ్రీశైలం చేరుకుంటున్నారు. ఈ రోజు 7:50కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో, అదేవిధంగా 10:20కి కర్నూలు ఎయిర్పోర్ట్ లో నుంచి 10:25కు సున్నిపేట హెలిప్యాడ్ దాకా వస్తారు. 11:10కి శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్ చేరుకోవడం జరుగుతుంది. 11:45కు భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటారు. 12:45కు భ్రమరాంబ గెస్ట్ హౌస్ తిరిగి చేరుకుంటారు. 1:25కు సున్నిపేట రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. అదేవిధంగా 1:40కి సున్నిపేట హెలిప్యాడ్ చేరుకుని 2:40 నుంచి కర్నూలు జిల్లాలోని రాగమయూరు గ్రీన్ హిల్ వెంచర్ శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 4 గంటలకు బహిరంగ సభ, 4:15కు నన్నూరు హెలిప్యాడ్ చేరుకుని అదేవిధంగా 4:40కి కర్నూలు ఎయిర్పోర్ట్ కు బయలుదేరుతారు. 7:15కు ఢిల్లీ చేరుకోవడం జరుగుతుంది. ఈరోజు పూర్తిగా అంటే ఉమ్మడి జిల్లాలో అయినటువంటి కర్నూలు జిల్లాకు సున్నిపేట మార్గాన వచ్చి శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. దర్శనం అనంతరం
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులతోటి ఒక కార్యాచరణ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ 1,678 కోట్లతోటి నిధులతోటి శ్రీశైలాన్ని మరో తిరుపతిగా చేసే విధంగా సన్నివేశాలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి చేస్తూ ఉన్నారు. మనం చూడవచ్చును, రాష్ట్రంలో ఒకే తిరుపతి కాదు 2 తిరుపతులు అన్నట్టుగా పూర్తిగా డెవలప్మెంట్ కు అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, అదేవిధంగా దోర్నాల నుంచి శ్రీశైలం చేరుకోవాలంటే పూర్తిగా నల్లమల్ల ఫారెస్ట్ కాబట్టి ఆ రోడ్లు పొడిగించాలన్నా కూడా చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఆ సమస్యలన్నీ కూడా ఈ రోజు నరేంద్ర మోదీ దగ్గర పెట్టే సమస్యలన్నీ తీరే విధంగా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు కదా. కోనసీమలో రాబోయే సంక్రాంతికి బీచ్ ఫెస్టివల్కి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఆంధ్ర గోవాగా పేరుగాంచిన ఎస్ యానం బీచ్లో జనవరిలో జరిగే వేడుకలకు భారీగా పర్యాటకులు రానున్నారు. ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ బీచ్ ప్రాంతంలో పనులను పరిశీలించారు. గత సంవత్సరం 6 లక్షల మంది సందడి చేసిన వేడుకలకు ఈసారి 10 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రహదారి విస్తరణ, పార్కింగ్, డ్రోన్ల పర్యవేక్షణ వంటి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు సంక్రాంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని విజ్ఞప్తి చేసినట్టు ఎమ్మెల్యే చెప్పారు. బీచ్ ఫెస్టివల్కి సంబంధించిన విషయాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, కోనసీమలో బీచ్ ఫెస్టివల్ ఎప్పటి నుంచి జరుగుతుంది, అసలు ఆ సమాచారం మాకు తెలియజేయండి. గుడ్ మార్నింగ్ గగన. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్ యానం బీచ్ లో గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా బీచ్ ఫెస్టివల్ ను నిర్వహించేందుకు అటు అధికారులు, ఇటు స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు సిద్ధమయ్యారు. 3 నెలలు ఉంది, ఇంకా సంక్రాంతి సమయానికి 3 నెలల ముందే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. 3 నెలలకు ముందే ఈ ప్రాంతం ఎస్ యానం, పులగొత్తం మండలం ఎస్ యానం గ్రామంలో ఒక బీచ్ ఉంది. ఆ బీచ్ లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 3 నెలల ముందే రోడ్ల విస్తరణ, అదేవిధంగా పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేపట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తో పాటు స్థానిక ఆర్డీఓ మాధవి తదితరులందరూ కూడా ఈ ప్రాంతానికి వెళ్లి పరిశీలించడం, అక్కడ జరుగుతున్న ఏర్పాట్లన్నీ కూడా చూడటం జరిగింది. గతేడాది ఈ 2025 సంక్రాంతికి సుమారు 6 లక్షల మంది పర్యాటకులు వచ్చినట్లుగా అధికారులు చెప్తున్నారు. గతేడాది ఏదైతే ఎస్ యానం బీచ్ ఉందో దీన్ని ఆంధ్ర గోవాగా పిలుస్తూ ఉంటారు కోనసీమ జిల్లాకు చెందిన ప్రాంతవాసులు. పర్యాటకులను ఆకర్షించే విధంగా ఆనందరావు ఇప్పటికే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా వెళ్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సుమారు 10 లక్షలు పైబడి పర్యాటకులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటకులను, ముఖ్యంగా పర్యాటకులను ఆకర్షించేందుకు ఇక్కడ భవన నిర్మాణం, అదేవిధంగా వీధి దీపాల అలంకరణ, దాంతో పాటు బీచ్ ముఖద్వారం కూడా నిర్మాణాలు చేపట్టారు. తొందరలోనే ఈ పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించడం జరిగింది. దీంతో పాటు స్థానికంగా బీచ్ లో ఉండే విధంగా భవనాలతో పాటు ఇక్కడ పర్యాటకులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అమలాపురం లాంటి పట్టణాలలో హోటల్స్ గదులు ఖాళీ ఉన్న నేపథ్యంలో స్థానికులను కూడా తమ ఇళ్లలో పర్యాటకులు స్టే రూమ్లు ఏర్పాటు చేసి వారికి విడిది ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలను ఎమ్మెల్యే కోరటం కూడా జరిగింది. దీని ద్వారా వాళ్ళకి అదనపు ఆదాయం చేకూరుతుందని కూడా ఎమ్మెల్యే చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు తీర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఇటు ఎమ్మెల్యేతో పాటు అటు అధికారులు కూడా సమాయత్తమయ్యారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. సంక్రాంతి సంబరాలకు సంబంధించి బీచ్ వద్ద
పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సాంప్రదాయంగా వస్తున్న కోడి పందాలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. అదేవిధంగా బీచ్ లో నడిచే బళ్ళను కూడా, బైక్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ కూడా తిలకించేందుకు ఈ స్థానిక ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుండి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు డ్రోన్లతో నిఘా కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే తాజాగా ఇక్కడ ఉంది. వెంకట్, అలాగే మనం చూసినట్లయితే అసలు గత ఏడాది బీచ్ ఫెస్టివల్ స్పందన ఎలా ఉంది? గత ఏడాది ఎప్పుడు ఊహించలేదు. స్థానికంగా ఎస్యానం బీచ్ ఉంటుందని కొంతమందికి ఈ ప్రాంత వాసులకే తెలుసు. అయితే అప్పుడు ఎమ్మెల్యే గత ఏడాది స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఐతాబత్తుల ఆనందరావు బీచ్ ఫెస్టివల్ ను ధైర్యం చేశారని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి బీచ్ ఫెస్టివల్ ని సుమారు 6 లక్షల మంది పర్యాటకులు వచ్చి ఈ ప్రాంతాన్ని అంతా తిలకించి ఎంజాయ్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా హోటల్స్ కానీ, లాడ్జ్ గదులు కానీ ఖాళీ లేకపోకుండా ఈ ప్రాంతం అంతా పర్యాటకులతో సందడి జరిగింది. అయితే బీచ్ వద్ద కోడి పందాలు నిర్వహించడం అనేది ఈ ప్రాంతంలో తొలిసారి. ఈ ప్రాంతంలో కోడి పందాలు తిలకించడానికి కూడా బీచ్ వద్ద కూర్చొని పర్యాటకులు అయితే ఎంజాయ్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే తీర ప్రాంతాన్ని కూడా సందర్శించారు. తీర ప్రాంతంలో ఉన్న తోటలు ఏవైతే ఉన్నాయో పచ్చని తివాచీ పరిచినట్లు ఉండే కోనసీమ అందాలను కూడా తిలకించి, అదేవిధంగా గోదావరి తీర ప్రాంతాల్లో పడవలపై కూడా ప్రయాణాలు చేసి దూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చాలా ఎంజాయ్ చేసి ఈ ప్రాంతం నుండి తిరిగి వెళ్ళడం జరిగింది. ఈ 4 రోజుల పాటు ఈ కోనసీమలో సంక్రాంతి సంబరాలు అయితే నిర్వహించారు బీచ్ ఫెస్టివల్ పేరుతోటి. ప్రస్తుతం అదేవిధంగా ఈ ఏడాది కూడా ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు స్థానిక ఎమ్మెల్యేతో పాటు అధికారులు కూడా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దీంతో పాటు పర్యాటక శాఖ అధికారులు కూడా కలెక్టర్ ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. గగన. ఎస్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పాపికొండల విహారయాత్రకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోదావరి వరదల కారణంగా 3 నెలలుగా నిలిచిపోయిన ఈ యాత్రను టూరిజం శాఖ సోమవారం నుంచి తిరిగి ప్రారంభించింది. ప్రకృతి సోయగాలు, దట్టమైన కొండల మధ్య గోదావరిలో పడవయాత్ర పర్యాటకులకు మధురానుభూతిగా కలిగిస్తుంది. మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్తో కూడిన ఈ ప్యాకేజీ టూర్ను 1250 రూపాయలకే అందుబాటులోకి తెచ్చారు. పాపికొండల అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. యాత్రికుల భద్రత కోసం అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాపికొండల విహారయాత్రకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు అందిస్తారు. సూర్యారావు, చెప్పండి, పాపికొండల విహారయాత్ర ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు? గుడ్ మార్నింగ్ గగన. పాపికొండల విహారయాత్రకు సంబంధించి గత 3 నెలలు బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గోదావరి సబరి ఉధృతి వల్ల, పోటెత్తుతున్న గోదావరి వల్ల ఆ కారణం చేత 3 నెలలు అయితే బ్రేక్ పడింది. బ్రేక్ తర్వాత సోమవారం నుండి ఈ పాపికొండల విహారయాత్ర ప్రారంభమైంది. దీనికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని, పోలీసులు గాని, వైద్యులు గాని ప్రత్యేక చర్యలు తీసుకొని పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టి బోట్ షికారుకి ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి అద్భుతమైన పర్వతాలు, 2 వైపుల అద్భుతమైన పర్వతాలు, మధ్యలో బోట్ షికారు చేస్తుంటే అదొక మధురానుభూతిగా ఉంటుంది. అనేక మంది దేశ విదేశాల నుండి పర్యాటకులు వచ్చి తిలకించి వెళ్తున్నారు. అంతేకాకుండా తిలకించిన వెంటనే తర్వాత భద్రాచలం దగ్గరలో భద్రాచలం ఉంది కాబట్టి భద్రాచలం రామాలయాన్ని కూడా, రాముడిని దర్శించుకొని వారి మొక్కులు తీర్చుకునే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి వారికి ఎటువంటి అపాయం జరగకుండా ప్రత్యేకమైన సేఫ్టీ జాకెట్లు, అలాగే పరిమితికి మించి ఎటువంటి అంటే ఎంట్రీ లేకుండా పరిమితితో ఉన్న బోట్లను మాత్రమే, దానికి ఫిట్నెస్ చెక్ చేసి మాత్రమే ఆ బోట్లను ప్రయాణించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఆ ఫిట్నెస్ లేని బోట్లను మాత్రం నిలిపివేస్తున్నారు. ఫిట్నెస్ ఉంటేనే బోట్లను ప్రయాణించే విధంగా, అలాగే పరిమితికి మించకుండా ప్రయాణాలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా వారికి కావాల్సిన ప్యాకేజీ 1250 రూపాయల ప్యాకేజీ, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, తిరిగి వచ్చే వరకు వారు అన్ని విధాల చర్యలు చేపట్టి వారికి ప్రత్యేక
ఆ చర్యలు చేపట్టి తీసుకొచ్చే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. దీనికి అనేక మంది పర్యాటకులు వచ్చి సందర్శించి మంత్రముగ్ధులవుతున్నారని చెప్పుకోవచ్చు గగన్. సూర్యారావు, అదేవిధంగా మనం చూసినట్లయితే కేవలం 1250 రూపాయలకే ప్యాకేజీ టూర్ అందించడంతో, అంటే అసలు మధ్యాహ్నం భోజనం కావచ్చు, అలాగే సాయంత్రం స్నాక్స్ కూడా అందిస్తారు. దీనిపై పర్యాటకుల స్పందన ఎలా ఉంది? పర్యాటకులు అయితే ప్రభుత్వము గాని ఇటు టూరిజం గాని ఈ అందిస్తున్న ఈ ప్యాకేజీని ప్రత్యేకంగా 1250 రూపాయలకి అతి తక్కువ ధరకి అందించడం, ఈ షికారు, బోట్ షికారు అంటే ఇది ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన, అంటే భయానికరమైన, అంటే ధైర్య సాహసాలు చేసి మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే రెండు వైపులు పర్వతాలు, అటు మధ్యలో గోదావరి మీద ప్రయాణం అంటే ప్రాణానికే అపాయంలా ఉంటది. దాన్ని కూడా అంటే వాళ్ళంతా సేఫ్టీ తీసుకురావడం మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని పర్యాటకులకు అయితే చెప్తున్నారు కదా. సూర్యారావు, అదేవిధంగా పాపికొండల విహారయాత్రకు పూర్వ వైభవం వచ్చినట్లు మనం చూడొచ్చా? పాపికొండల విహారయాత్రకి పూర్వ వైభవం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని పర్యాటక రంగానికి మరింత అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. గిరిజన ప్రాంతంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి గిరిజనులకు ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా అయితే ఇది చర్యలు చేపడుతుంది. పర్యాటకులు రావడంతో వారి వ్యాపారాలు కానీ, వారి యొక్క అంటే అనేక వ్యాపారాలు వారికి కొనసాగే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ఈ 4 నెలలు పర్యాటకులు గిరిజన ప్రాంతంలో పర్యాటకులు రావడంతో వ్యాపారులకు మంచి లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు గగన్. ఎస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సూర్యారావు. ఇక ప్రకాశం జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరనుంది. రైలు, రోడ్డు మార్గాల్లో రవాణా సాగిస్తున్న జిల్లా ప్రజలు త్వరలో విమానాల్లో కూడా రై రై అంటూ గాల్లో చక్కర్లు కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలో నూతన ఎయిర్పోర్ట్ ఏర్పాటు దిశగా కాస్త స్పీడ్ పెంచాయి. కొత్తపట్నం మండలం ఆలూరు వద్ద ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 1098 ఎకరాల భూమిని సేకరించే పనులు అధికారులు నిమగ్నమయ్యారు. అసలు ఇక్కడ తాజా పరిస్థితులు ఏంటి అనేది, అధికారులు ఏ విధంగా చర్యలు చేపడుతున్నారనే అంశంపై వివరించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ సలాం లైవ్లో ఉన్నారు. సలాం, చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అసలు అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్. ప్రస్తుతము ప్రకాశం జిల్లా విషయానికి వస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రకాశం జిల్లాకు ఎయిర్పోర్ట్ నిర్మాణం అనే పేరుతో ఒక వరాన్ని, అంటే కూటమి ప్రభుత్వం గొప్ప వరం అందించిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా రైలు మార్గాలు, బస్సు మార్గాలలో, అన్ని మార్గాలలో ప్రకాశం జిల్లా ఎప్పుడు ముందుంటుంది. అయితే ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాకు ఎన్నో ఏళ్లుగా కొరత ఉన్నటువంటి ఒకే ఒక మార్గం విమానయాన మార్గం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటగా ప్రకాశం జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ మేరకు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక ప్రకాశం జిల్లా గత చరిత్ర, అంటే విమానాశ్రయం ఉందా లేదా అనేటటువంటి విషయంలోకి వెళ్తే, గతంలో మనకు స్వాతంత్రం రాకముందు ప్రకాశం జిల్లాలో దొనకొండ విమానాశ్రయము, అప్పుడు సైనికులకు, ఆంగ్లేయులకు దొనకొండ విమానాశ్రయం ద్వారా సేవలు అందేవి. అయితే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ విమానాశ్రయాన్ని పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. అయితే ఇటీవల ఆ యొక్క దొనకొండ విమానాశ్రయాన్ని సైతము అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అలాగే అయితే ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా విమానాశ్రయం లేనటువంటి కొరత ఉన్నట్లు గమనించినటువంటి ప్రభుత్వం వెంటనే మన కొత్తపట్నం మండలం, అంటే ఒంగోలుకు సమీపాన కలిగినటువంటి కొత్తపట్నం మండలం ఆలూరు వద్ద 1098 ఎకరాలను విమానాశ్రయ నిర్మాణం కోసం సేకరించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనికి స్థానిక రైతులు సైతం సమ్మతించారు. అదే విధంగా జిల్లా యంత్రాంగం సైతం. ఇటీవల కొత్తగా ప్రకాశం జిల్లాకు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి కలెక్టర్ రాజాబాబు సైతము ఇటీవల ఆలూరు దగ్గర విమానాశ్రయం కోసం సేకరిస్తున్నటువంటి భూములను పరిశీలించి ఈ యొక్క ప్రక్రియను, ఏదైతే భూముల సేకరణ ప్రక్రియను అతి త్వరగా, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రధానంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఈ యొక్క విమానాశ్రయ నిర్మాణానికి అంటే విమానాశ్రయ నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని చెప్పేసి ఇప్పటికే అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా స్థానిక గ్రామస్తులతో సైతం మాట్లాడారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో ఎయిర్పోర్ట్ లేనటువంటి కొరత అనేది ఇప్పటికీ ఉంది. అందుకే ఇక్కడ అతి త్వరలో ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అయితే ప్రకాశం ఇక్కడ కొత్తపట్నం మండలం ఆలూరు వద్దే ఎందుకు ఎయిర్పోర్టు నిర్మించాలనేటటువంటి ఉద్దేశంలోకి వెళ్తే ఇక్కడ జిల్లా కేంద్రానికి సమీపాన ఉండడం, అదే విధంగా తీర ప్రాంతమైనటువంటి అంటే మన ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతంగా గుర్తించబడ్డ కొత్తపట్నం వద్ద నుండి మత్స్యకారులకు ఏదైతే మత్స్య సంపదను విదేశాలకు దిగుమతి చేసేందుకు మనకు అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క కొత్తపట్నం మండలం ఆలూరు వద్ద ఈ యొక్క విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. అయితే దీనికి ఇప్పటికే ఈ యొక్క విమానాశ్రయం మంజూరు కావడం, ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనికి సమ్మతించి ఆ యొక్క భూమి సేకరణ అతి త్వరగా పూర్తి చేయాలని చెప్పడంతో ఇప్పటికే అధికార యంత్రాంగం ఆ యొక్క పనుల్లో నిమగ్నమైంది. అంటే ఎన్నో ఏళ్లుగా అంటే ప్రజలు ఇక్కడ రైలు మార్గం ఉంది, అదే విధంగా బస్సు మార్గం, అన్ని రవాణా మార్గాలు ఉన్నప్పుడు ఒక విమానయాన మార్గం అనేది ఒక్కటి లేనటువంటి కొరత ఉండేది ఇప్పటి వరకు. ఆ కొరతను సైతం తీరుస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొట్టమొదటిగా ఒంగోలు సమీపాన ఉన్నటువంటి ఆలూరుకు ప్రాధాన్యత ఇవ్వడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సలాం, అదే విధంగా భూములు ఇవ్వడానికి అసలు ప్రజలు సిద్ధంగా ఉన్నారా? ప్రస్తుతము ఇప్పటికే 1098 ఎకరాలు కావాలని చెప్పేసి ఇప్పటికే అధికార యంత్రాంగం దాన్ని మొత్తము సేకరించేందుకు అన్ని చర్యలు చేపట్టింది. అయితే స్థానిక రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామ సమీపాన ఒక ఎయిర్పోర్ట్ అనేది ఏర్పడుతుంది, దానితో స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా మెరుగవుతాయనేటటువంటి ఆశతో గ్రామస్తులు సైతం దానికి సమ్మతించేటటువంటి పరిస్థితి. అయితే అందుకోసమే ఇప్పటికి పలు దఫాలుగా జిల్లా కలెక్టర్ సారథ్యంలో అధికారులు సైతం ఎప్పటికప్పుడు గ్రామస్తులతో చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో అంటే సాధ్యమైనంత త్వరగా విమానాశ్రయం నిర్మాణ పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభమవుతాయని అధికారులు భావిస్తున్నారు. అదే విధంగా ప్రకాశం జిల్లాకు ఆల్రెడీ రోడ్డు మార్గం ఉంది, అలాగే రైలు మార్గం కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా ఎయిర్పోర్ట్ వస్తుంది అంటే అసలు ప్రజలు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? అంటే ప్రధానంగా ఇప్పుడు మనకు స్థానికంగా ఇక ప్రకాశం జిల్లా అంటే జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలుకు ప్రధానంగా దగ్గర ఉన్నటువంటి ప్రధాన నగరాలు చూస్తే చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, ఇతర పెద్ద నగరాలు ఉన్నాయి, బెంగళూరు ఉంది. అదే ఈ యొక్క నగరాలకు రాకపోకలు సాగించేందుకు అంటే ఇప్పటి వరకు ఏదైనా సరే రైలు మార్గంలో బస్సు మార్గాలలో రాకపోకలు సాగించేందుకు సమయం కూడా ఎంతో వృధా అయ్యేది. కానీ అదే విమానాశ్రయం నిర్మిస్తే ఈ యొక్క నగరాలకు అంటే చెన్నై, బెంగళూరు వెళ్లేందుకు రవాణా మార్గం చాలా సులువు అవుతుందని చెప్పేసి ప్రజలు ఇప్పటికే ఆనందపడుతున్నారు. అయితే సాధ్యమైనంత త్వరగా ఈ యొక్క విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేసేసి జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను జిల్లా ప్రజలు కోరుతున్నారు. సలాం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇంట్లో తప్పు చేయాలంటే అమ్మో పేరెంట్స్ చూస్తారు, మరి క్లాస్ రూమ్లో వేషాలు వేస్తే టీచర్స్ చెక్ పెడతారు, మరి 4 గోడల మధ్య నలుగురు లేని చోట డ్రగ్స్ తీసుకుంటే ఈగల్ వాచ్ చేస్తుంది. బ్రో, నో ద లా, ఫియర్ ద కాన్సిక్వెన్స్. యాజ్ ఆఫ్ నౌ ఇవి గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.